ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ మహేష్. మ్యాథ్స్ కి సంబంధించిన కోర్స్ అనేది నేనే చెప్పడం జరుగుతుంది. మీరు నా వీడియోస్ అనేది రెగ్యులర్ గా చూస్తూనే ఉన్నారు. చూడకపోతే వెళ్ళి చూడండి. 200 వీడియోస్ తో కంప్లీట్ కోర్స్ అయితే అవైలబుల్ గా ఉండడం జరిగింది. కొంతవరకు ప్యూర్ మ్యాథ్స్ కూడా రావడం జరుగుతుంది. ప్యూర్ మ్యాథ్స్ విషయానికి వచ్చేసరికి నంబర్ సిస్టమ్ వచ్చింది అండ్ సర్ట్స్ అండ్ డిలీజెస్ రావడం జరిగింది. లాస్ట్ టైం వచ్చేసరికి డెసిమల్స్ కూడా వచ్చాయి కాబట్టి వాటికి సంబంధించి వీడియోస్ కూడా ఇస్తూ ఉంటాము. అండ్ అదే విధంగా ఎస్ఏకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం కొన్ని ఎస్ఏకి సంబంధించినవి కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ కోర్స్ అనేది 0 to హీరో లెవెల్లోనే ఉండడం జరుగుతుంది. బేసిక్ టు హై లెవెల్లో ఉండడం జరుగుతుంది. ఓన్లీ తెలుగు మీడియంలోనే కోర్స్ అనేది అవైలబుల్ గా ఉంది. ఒకే కోర్స్ మీరు కొనాలి అనుకుంటే మీకు 1200 అనేది ఛార్జ్ అవ్వడం జరుగుతుంది. గుర్తుంచుకోండి, ఇక్కడ ఆఫర్ అనేది ఉంది. అండ్ నెక్స్ట్ రీజనింగ్ కి సంబంధించి చెప్పడం జరుగుతుంది. చూడండి, రీజనింగ్ కోర్స్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉండడం జరిగింది. రీజనింగ్ కోర్సు విషయానికి వచ్చేసరికి 80కి పైగా వీడియోస్ తో మీకు కంప్లీట్ రీజనింగ్ కోర్స్ అయితే అందించడం జరుగుతుంది. దీంట్లో కూడా బేసిక్ టు హై లెవెల్ అనేది చెప్పడం జరుగుతుంది. ఆదిత్య సార్ అనేది మీకు రీజనింగ్ కోర్స్ అయితే చెప్పడం జరుగుతుంది. ఆదిత్య టుడే అనే ఛానల్కి వెళ్ళి ఒకసారి చూడండి రీజనింగ్ అనేది. అండ్ అదే విధంగా నా ఛానల్లో కూడా సార్ కి సంబంధించిన వీడియో అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. రీజనింగ్ కి సంబంధించిన బేసిక్ టు హై లెవెల్ అయితే చెప్పడం జరుగుతుంది. రీజనింగ్ కోర్స్ అనేది ఇండివిజువల్ గా మీరు కొనాలి అనుకుంటే 800 అనేది ఉండడం జరుగుతుంది. ఒకవేళ మీరు 2 కోర్సులు బై చేయాలి అనుకుంటే మీకు ఓన్లీ ఈ 2 కోర్సులను కూడా 1500 రూపీస్కే మీకు రావడం జరుగుతుంది. చూసుకోండి. అండ్ ఎవరైనా నా కోర్స్ బై చేసిన వాళ్ళు ఉంటే ఒక్కసారి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కోర్సులు బాగున్నాయా లేదా అనే విషయాన్ని ఖచ్చితంగా తెలియజేయగలరు. ఎవరైతే కోర్స్ బై చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు వచ్చేసరికి 9010304843 అనే నంబర్కి గూగుల్ పే కావచ్చు, ఫోన్ పే కావచ్చు చేసిన తర్వాత స్క్రీన్ షాట్ తీసుకొని ఈ స్క్రీన్ షాట్ ని ఈ 2 నంబర్లకి పంపండి. ఎవరు చూస్తే వాళ్ళు యాడ్ చేయడం జరుగుతుంది. వితిన్ 24 అవర్స్ లో మీకు అన్ని వీడియోస్ అయితే అందించడం జరుగుతుంది. మ్యాథ్స్ అయితే దాదాపు వెంటనే అందించడం జరుగుతుంది. రీజనింగ్ నుంచి కూడా దాదాపు డైలీ మీకు వీడియోస్ అనేది వస్తూనే ఉంటాయి. అండ్ ఈ 1000 రూపీస్ కి మీకు 4 మంత్స్ కి పైగా వ్యాలిడిటీ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ ఈ 4 మంత్స్ లో మీరు వీడియోస్ అనేది ఎన్నిసార్లు అయినా చూసుకోవచ్చు. టైమింగ్ అనేది లేదు. మార్నింగ్ కావచ్చు, ఈవినింగ్ కావచ్చు, ఎప్పుడైనా మీరు చూసుకోవచ్చు. వీడియోస్ అనేవి మీకు 4 మంత్స్ అవైలబుల్ గానే ఉండడం జరుగుతుంది. రీజనింగ్ నుంచి కూడా డే బై డే గా మీకు మొదటైతే ఒక 40 వీడియోస్ ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ కూడా వితిన్ 1 మంత్ లో కంప్లీట్ చేయడం జరుగుతుంది. బై చేయాలి అనుకుంటే 9010304843 అనే నంబర్కి గూగుల్ పే కావచ్చు, ఫోన్ పే కావచ్చు, ఈ నంబర్కి గూగుల్ పే కావచ్చు, ఫోన్ పే కావచ్చు చేసిన తర్వాత స్క్రీన్ షాట్ ని తీసుకొని స్క్రీన్ షాట్ ఏ నంబర్ కి సెండ్ చేస్తారు అంటే ఇక్కడ నంబర్ ఉంది చూడండి, ఈ నంబర్ కి స్క్రీన్ షాట్ అనేది సెండ్ చేయండి. ఈ నంబర్ కి సెండ్ చేసినా ఓకే, బట్ ఎవరు చూస్తే వాళ్ళు తొందరగా మిమ్మల్ని యాడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు బై చేయాలి అనుకుంటే ఈ నంబర్కి ఖచ్చితంగా ఇదే నంబర్కి గూగుల్ పే అనేది చేయండి. అండ్ ఒకవేళ మీరు కాల్ మాట్లాడాలి అనుకుంటే సో చూడండి, మార్నింగ్ 10 నుంచి 3 వరకు మీరు కాల్ అనేది చేయొచ్చు. అండ్ అన్నెసెసరీగా కాల్ చేయొద్దు. ఇక్కడ బిజీ అనేది ఉండడం జరుగుతుంది కాబట్టి ఆదిత్య సార్ అనేది కాల్ అనేది పిక్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆదిత్య సార్ యొక్క నంబర్ అనేది ఇక్కడ నేను ప్రొవైడ్ చేయడం జరిగింది. చూసుకోండి, ఇదే నెంబర్ అనమాట. కాల్ చేయండి. ఈ నెంబర్ అయితే మీకు లిఫ్ట్ చేయడం జరుగుతుంది. 9010 అనేది మెసేజ్ చేయండి. చూసినప్పుడు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో చూడండి, కాలము పని, టైమ్ అండ్ వర్క్ అని చెప్పేసి అంటుంటాం. ఈ టైమ్ అండ్ వర్క్లో మనం ప్రతి ప్రాబ్లాన్ని కూడా ఎల్సిఎం మెథడ్ ద్వారా సాల్వ్ చేయడం జరుగుతుంది. ఎల్సిఎం మెథడ్ని యూజ్ చేసుకొని మనం ప్రతి క్వశ్చన్ అయితే సాల్వ్ చేయడం జరుగుతుంది. సో ఎల్సిఎం అనేది మీ అందరికీ వచ్చు, బట్ అయినా సరే పర్టికులర్లీ ఈ టైమ్ అండ్ వర్క్లో ఎల్సిఎం అనేది ఏ విధంగా చేస్తే సింపుల్గా ఆన్సర్ అయితే మనకు రావడం జరుగుతుంది అనే విషయాన్ని నేను చెప్తాను. సో ఫస్ట్ మనం ఎల్సిఎం గురించి చూద్దాం. ఇక్కడ చూడండి, సో ఎల్సిఎం అనేది ఏ విధంగా కనుక్కున్నట్లయితే ఆన్సర్ అయితే సింపుల్గా వస్తుంది. నేను ఇక్కడ టైమ్ అండ్ వర్క్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఫస్ట్ మనం ఏం చేస్తున్నామంటే 15, 20, 12 యొక్క ఎల్సిఎం చేయాలనుకుందాం. సో వీటి మూడిట్లో యొక్క ఎల్సిఎం చేయాలనుకుంటే సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఈ మూడిట్లో పెద్దదేదో చూడాలన్నమాట. ఈ మూడిట్లో పెద్దదేది 20 కాబట్టి 20 తీసుకుందాం అనమాట. సో ఈ 20 మిగతా రెండిట్లో వస్తుందా? సో రాదు కాబట్టి నెక్స్ట్ 20 టేబుల్లో వచ్చేది 40 చూస్తాం. ఈ 40 అనేది 15 టేబుల్లో వస్తుందా? రాదు. ఆ తర్వాత నెక్స్ట్ చూద్దాం 60. ఈ 60 అనేది 15 టేబుల్లో వస్తుంది, 12 టేబుల్లో వస్తుంది. ఆటోమేటికల్లీ మన ఎల్సిఎం ఎంత అంటే 60 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ వెరీ సింపుల్. సో మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ టేకింగ్ లార్జ్ నెంబర్ అనమాట. పెద్ద సంఖ్యను మనం తీసుకుంటున్నాము. ఉన్న దాంట్లో హైయెస్ట్ నెంబర్ని తీసుకొని మనం ఈ విధంగా చెక్ చేయడం జరుగుతుంది. ఇట్ ఈస్ వెరీ సింపుల్. నెక్స్ట్ చూద్దాం. చూడండి, నెక్స్ట్ వచ్చేసరికి చూడండి 12, 20, 30 ఇట్లా ఎల్సిఎం అని చెప్పేసి అనుకుందాం. చూడండి, సో ఇక్కడ హైయెస్ట్ నెంబర్ ఏంటంటే 30 కాబట్టి 30 అనమాట. 30 అనేది 12 టేబుల్లో వస్తుందా? రాదు. నెక్స్ట్ వెళ్ళిపోదాం 60. ఆ తర్వాత చూసుకోండి, 12 టేబుల్లో 60 వస్తుందా? వస్తుంది. 20 టేబుల్లో 60 వస్తుందా? వస్తుంది. కాబట్టి మన ఎల్సిఎం ఎంత అంటే 60 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఎల్సిఎంని ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట. సో చూసుకోండి. అండ్ ఆ తర్వాత చూసుకోండి 24, 36.
సో ఇప్పుడు చూసుకోండి 24,36లో ఎల్సిఎం ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఇక్కడ హైయెస్ట్ నెంబర్ ఇది 36. సో తీసుకున్నాను 36 అనేది. సో ఈ 24 టేబుల్లో 36 వస్తుందా? రాదు. నెక్స్ట్ 72. ఈ 24 టేబుల్లో 72 వస్తుందా? వస్తుంది. కాబట్టి ఆటోమేటిక్గా ఇదే మన ఎల్సిఎం అవ్వడం జరుగుతుంది. ఎల్సిఎం ఏంటంటే 72 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో 24 3 × 72 కాబట్టి వస్తుంది. కాబట్టి ఈ విధంగా రాసుకున్నాం అనమాట. సో ఎల్సిఎం అనేది ఈ ప్రాసెస్లో చేయండి. అండ్ ఇంకా చెప్పాలి అంటే చూసుకోండి, సో కొన్ని సందర్భాల్లో మీరు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, దాని గురించి నేను ఇక్కడ చెప్తాను. ఇక్కడ చూసుకోండి, x+1 × x+2, x+1, x+2ల యొక్క ఎల్సిఎం ఎంత అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. వీటి యొక్క ఎల్సిఎం ఏమవుతుందంటే x+1 × x+2 అనేది వీటి యొక్క ఎల్సిఎం అవుతుంది అనమాట. సో లేదు మేము మామూలు మెథడ్లోనే చేస్తామంటే చూసుకోండి, ఇక్కడ 15, 20, 12 అని చెప్పేసి తీసుకొని ఆ తర్వాత చూసుకోండి, ఫస్ట్ మీరు 2 టేబుల్లో ట్రై చేస్తే ఇక్కడ 15 అండ్ ఇక్కడ 10, ఇక్కడ 6 రావడం జరుగుతుంది. మళ్ళీ 2 టేబుల్లో ట్రై చేస్తే ఇక్కడ 15, ఇక్కడ 5, ఇక్కడ 3 రావడం జరుగుతుంది అనమాట. మళ్ళీ మీరు 3 టేబుల్లో ట్రై చేస్తే ఇక్కడ 5, ఇక్కడ 5 అండ్ ఇక్కడ 1 రావడం జరుగుతుంది అనమాట. సో అండ్ మళ్ళీ ఇక్కడ 5 టేబుల్లో ట్రై చేస్తే ఇక్కడ 1, ఇక్కడ 1, ఇక్కడ 1 రావడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు చూసుకోండి, 4 × 3 అంటే 12, 12 × 5 అంటే 60 అనమాట. ఓవరాల్గా ఎల్సిఎం ఎంత అంటే 60 అని చెప్పి చెప్పుకోవచ్చు. బట్ ఇది మనకి టైం టేకింగ్ మెథడ్ కాబట్టి నేను ఈ విధంగా చెప్పాను. సో ఈ మెథడ్లో చేసినట్టయితే బేసికలీ టైమ్ అండ్ వర్క్లో 100 వరకే ఉంటాయి డిజిట్స్ అనేవి, ఎక్కువ పెద్ద వర్క్ అనేది ఇవ్వడు. కాబట్టి ఈ విధంగా చేస్తే ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ చూద్దాం. చూడండి, నెక్స్ట్ వచ్చేసరికి టైమ్ అండ్ వర్క్ అనే టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు బేసికలీ ఎల్సిఎం చెప్పడానికి రీజన్ ఏంటి అంటే మనం ఈ టాపిక్లో ప్రతి దాన్ని కూడా ఎల్సిఎం మెథడ్లోనే చేయడం జరుగుతుంది. కాబట్టి సో ఒకసారి ఎల్సిఎం గురించి కూడా డిస్కస్ చేయాలి అని చెప్పేసి చేయడం జరిగింది. నెక్స్ట్ చూద్దాం. చూడండి, నేను ఇక్కడ ఏం రాశాను అంటే ఏ అనే వ్యక్తి ఒక పనిని 20 రోజుల్లో చేయగలడు, అదే పనిని బి అనే వ్యక్తి 30 రోజుల్లో చేయగలరు. అయితే ఇద్దరూ కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు అని చెప్పేసి రాశాను. జస్ట్ మనకి ఇక్కడ ఏమున్నాయి అని తెలియడానికి ఇక్కడ రాశాను. చూడండి, సో ఇక్కడ ఏ అనే వ్యక్తి 20 రోజుల్లో చేయగలడు అండ్ ఇక్కడ చూసుకోండి బి అనే వ్యక్తి 30 రోజుల్లో చేయగలడు. ఈ రెండిటి యొక్క నేను ఎల్సిఎం తీస్తున్నాను. సో ఎల్సిఎం ఏ విధంగా అంటే చూడండి, ఈ రెండిట్లో మనకి పెద్దది 30 కాబట్టి 30 తీసుకుంటున్నాను. చూడండి ఈ 30 అనేది 20 టేబుల్లో వస్తుందా? రాదు. నెక్స్ట్ చూద్దాం, 30 తర్వాత ఏంటి 60. సో ఈ 60 అనేది 20 టేబుల్లో వస్తుందా? వస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా టిక్ మార్క్ పెట్టి 60 అని చెప్పేసి నేను ఇక్కడ రాసుకుంటున్నాను. ఇది మన ఎల్సిఎం. బేసికల్లీ ఇది మన ఎల్సిఎం మనకు తెలుసు, బట్ టైమ్ అండ్ వర్క్లో ఇదేంటంటే టోటల్ వర్క్ అనమాట. సో ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి, ఇదేంటంటే టోటల్ వర్క్. సో గుర్తుంచుకోండి, ఇది టోటల్ వర్క్ అనమాట. సో టోటల్ వర్క్ ఎంత ఉంది అంటే ఇక్కడ చూడండి 60 యూనిట్స్ అనమాట. సో యూనిట్స్లలో మనం తీసుకుంటాం వర్క్ని. సో టోటల్ వర్క్ ఎంత అంటే 60 యూనిట్స్ అని చెప్పేసి నేను రాయడం జరిగింది. చూడండి, సో ఇక్కడ ఏమున్నాయి 20 డేస్ 30 డేస్, ఇక్కడ ఏమున్నాయంటే డేస్ ఉన్నాయి. చూసుకోండి, ఇక్కడ డేస్ ఉన్నాయి. ఆ తర్వాత చూసుకోండి, ఇక్కడ 20 × 3 చేస్తే మనకి 60 రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ 3 చేస్తున్నాను. అండ్ ఆ తర్వాత చూసుకోండి 30 × 2 చేస్తే 60 రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ × 2 రాస్తున్నాను. సో ఇప్పుడు చూసుకోండి ఇదేమవుతుంది, 3, 2 ఏమవుతుంది అంటే ఎఫిషియన్సీ అవుతాయి అనమాట. సో ఇవి మన ఎఫిషియన్సీ అనమాట, సామర్థ్యము. ఇంకా చెప్పాలంటే దీన్ని ఇంకొక పేరు కూడా ఉంటుంది, 1 డే వర్క్ అని చెప్పి చెప్పుకోవచ్చు. 1 డే వర్క్ అనమాట. సో ఇదంతా నేను ఎందుకు రాశాను అంటే చూడండి, ఇది ఓన్లీ నేను ఇక్కడ మనకి ఏమేమి ఉంటాయో అని చెప్పడానికి మాత్రమే రాశాను. సో ఇక్కడ మనకి టైమ్ అండ్ వర్క్లో మేజర్గా ఏముంటాయంటే ఒకటి డేస్ అండ్ ఆ తర్వాత ఇంకోటి చూసుకోండి ఎఫిషియన్సీ. దీని ఎఫిషియన్సీని మనం ఏమంటామంటే 1 డే వర్క్ అంటాం అనమాట. 1 డే వర్క్ అని చెప్పేసి అంటుంటాం. వీటితో పాటు ఇంకేముంటుంది అంటే టోటల్ వర్క్ ఉంటుంది అనమాట. సో టోటల్ వర్క్ ఉంటుంది అనమాట. బేసికల్గా టైమ్ అండ్ వర్క్లో మనకు ఉండే మూడే ఏంటంటే ఒకటి డేస్ ఉంటాయి, రెండోది ఎఫిషియన్సీ ఉంటుంది, మూడోది టోటల్ వర్క్ ఉంటుంది. ఈ మూడుటికి మించి కొత్తగా మనకి ఏమీ రావు. సో చూసుకోండి, ఇక్కడ నేను ఒక ఫార్ములా రాస్తున్నాను చూడండి. ఎందుకు అవసరం అంటే అవసరం లేదు, బట్ ఎవ్రీథింగ్ మనకు క్లారిటీ ఉంటే కాన్సెప్ట్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. అందుకే మీకు ప్రతిదీ క్లియర్గా చెప్పడానికి ఇదంతా నేను చేస్తున్నాను. సో ఇక్కడ చూసుకోండి, డేస్ ఇంటూ ఎఫిషియన్సీ చేసినట్లయితే ఏం రావడం జరుగుతుంది అంటే చూసుకోండి టోటల్ వర్క్ రావడం జరుగుతుంది. సో ఈ ఫార్ములా నేను ఏ విధంగా రాశాను, అంటే సో చూడండి నేను ఇక్కడ పైన రాశాను 20 × 3 చేస్తేనే 60 వస్తుంది, అవునా. సో ఇక్కడ డేస్ ఉన్నాయి, డేస్ ఇంటూ ఎఫిషియన్సీ చేస్తేనే మనకు టోటల్ వర్క్ వచ్చింది. దాన్ని బట్టి నేను ఇక్కడ రాశాను జరిగింది. సో మిగిలిన ఫార్ములాస్ అన్నీ కూడా మనం చాలా సింపుల్గా గుర్తుంచుకోవచ్చు. సో నేను ఇక్కడ ఒక చిన్న ట్రిక్ చెప్తాను, దాన్ని గుర్తుంచుకోండి. సో టోటల్ వర్క్ అనేది ఎప్పుడు పైనే ఉంటుంది. ఇది ఓన్లీ డిడి మ్యాథ్స్ ఛానల్లోనే చెప్పడం జరుగుతుంది. టోటల్ వర్క్ అనేది ఎప్పుడు పైనే ఉంటుంది. నేను
పైనే ఉంటుంది, నేను ఎప్పుడు అసలు కిందికే రాను అని చెప్పేసి అంటుంటుంది అనమాట. సో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే టోటల్ వర్క్ అనేది ఎప్పుడు పైనే ఉంటుంది, నేను అసలే కిందికి రాను అంటూ ఉంటుంది. సో ఇప్పుడు మన క్వశ్చన్లో ఎఫిషియన్సీ కనుక్కోమన్నాడు అనుకుందాం. ఎఫిషియన్సీ కనుక్కోమన్నాడు కాబట్టి ఎఫిషియన్సీ ఈక్వల్ టు ఏం రాస్తాం, టోటల్ వర్క్ అనేది ఎప్పుడూ పైనే ఉంటుంది, మిగిలింది ఏంది మనకు చూసుకోండి ఉన్నవే 3. సో ఎఫిషియన్సీ కనుక్కోమంటున్నాడు, టోటల్ వర్క్ అయితే ఎప్పుడు పైనే ఉంటుంది, మిగిలింది ఒకటి డేసే కాబట్టి డేస్ అని చెప్పేసి రాసుకోవచ్చు. సో మీరు ఫార్ములా గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, మీరు గుర్తుంచుకోవాల్సింది ఒకటే, టోటల్ వర్క్ అనేది ఎప్పుడు పైనే ఉంటుంది, నేను అసలే కిందికి రాను అంటది. ఇది ఒకటి గుర్తుంచుకోండి. అండ్ ఆ తర్వాత ఇంకొక ఫార్ములా రాస్తున్నాను చూడండి. ఇక్కడ డేస్ కనుక్కోమన్నాడు అనుకుందాం. సో డేస్ కనుక్కోమన్నాడు అంటే మనకు తెలుసు టోటల్ వర్క్ అనేది ఎప్పుడు పైనే ఉంటుంది, నేను కిందికి రానంటది. కాబట్టి టోటల్ వర్క్ బై మనకు మిగిలింది ఏముంది, ఎఫిషియన్సీ, కాబట్టి ఎఫిషియన్సీ రాస్తున్నాను చూడండి. ఇట్ ఈస్ వెరీ సింపుల్, మనం ఎక్కువగా గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. సో ఫార్ములాని మనం బట్టి పట్టాల్సిన అవసరం కూడా లేదు. ఓన్లీ వీ హ్యావ్ టు డూ ఓన్లీ వన్ థింగ్ అనమాట. టోటల్ వర్క్ అనేది ఎప్పుడు పైనే ఉంటుంది, నేను ఎప్పుడు పైనే ఉంటాను అని చెప్పేసి అంటుంటుంది. దాన్ని బేస్గానే నేను ఈ ఫార్ములాస్ రావడం జరిగింది, అంతకుమించి ఏం లేదు. ఇంకా క్లియర్గా ఇంకోసారి చెప్తాను చూడండి. ఇక్కడ ఎఫిషియన్సీ కనుక్కోమన్నాడు అనుకుందాం. ఇక్కడ ఉన్నవే 3, దాంట్లో ఒకటి కనుక్కోమంటున్నాడు. సో మిగిలిన 2 ఏ విధంగా వస్తాయంటే టోటల్ వర్క్ అనేది ఎప్పుడు పైన ఉంటుంది. సో ఆల్రెడీ 2 అయిపోయాయి, మిగిలింది ఒకటి ఏముందంటే డేస్ ఉంది కాబట్టి దాన్ని కింద రాసుకుంటాం అనమాట. సో దిస్ ఈజ్ హ్యాపెన్ అనమాట. ఇక్కడ ఏ విధంగా బట్టి పడతారంటే ఎఫిషియన్సీ ఈక్వల్ టు టోటల్ వర్క్ బై డేస్, టోటల్ వర్క్ బై డేస్, ఈ విధంగా అవసరం లేదు, జస్ట్ ఇంతే చేయండి. అండ్ ఆ తర్వాత డేస్ అడిగాడు అనుకుందాం, ఉన్నయే 3, డేస్ అడుగుతున్నాడు, మిగిలిన ఎన్ని 2. సో రెండిట్లలో టోటల్ వర్క్ అయితే ఎప్పుడు పైనే ఉంటుంది, టోటల్ వర్క్ పైన రాసేస్తాం. మిగిలింది ఒకటి ఏంది ఎఫిషియన్సీ, కాబట్టి ఎఫిషియన్సీ అని చెప్పేసి రాసుకుందాం. ఇంతే, మీరు చేయాల్సిన వర్క్ ఏమీ లేదు, చాలా సింపుల్గా చెప్పడం జరుగుతుంది. నేను ఏ ఫార్ములా చెప్పినా కూడా ఇంతే చెప్తాను. ఇది మీకు మ్యాండేటరీనా అంటే అవసరం లేదు, బట్ మీకు తెలియాలి. మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ ఒక్కటి మర్చిపోయినా కూడా నేను చెప్పేది గుర్తుకొస్తుంది 110%. ఆ రోజు నేను గుర్తుకు రావాలి కాబట్టి అని నేను చెప్తున్నాను, అంతకుమించి ఏమీ లేదు. నెక్స్ట్ చూద్దాం. నేను ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఏ అనే వ్యక్తి ఒక పనిని 12 డేస్లో, బి అనే వ్యక్తి అదే పనిని 36 డేస్లో కంప్లీట్ చేయగలరు. అయినా ఏ మరియు బీలు కలిసి ఎన్ని రోజుల్లో పని చేయగలరు అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతున్నారు. ఇది మోడల్ నెంబర్ 1 అని చెప్పేసి అనుకోండి. సో ఇక్కడ చూద్దాం చూడండి. సో ఇప్పుడు ఏ అనే వ్యక్తి ఎన్ని రోజుల్లో చేస్తున్నాడు వర్క్ని, 12 డేస్ కాబట్టి 12. బి అనే వ్యక్తి అదే పనిని 36 రోజుల్లో చేస్తున్నాడు కాబట్టి బి ఈక్వల్ టు 36 రాసుకోవడం జరిగింది. సో ఇప్పుడు చూసుకోండి, నేను ఇక్కడ ఎల్సిఎం తీస్తున్నాను. ఈ రెండిట్లో పెద్దది ఏదంటే 36. సో ఈ 36 అనేది 12 టేబుల్లో వస్తుంది కాబట్టి మన ఎల్సిఎం ఎంత అంటే 36 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా టిక్ మార్క్ చేస్తున్నాను చూడండి. అండ్ ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి 12 × 3 చేస్తే మనకి 36 వస్తుంది. అండ్ ఆ తర్వాత చూసుకోండి ఇక్కడ 36 × 1 అంటే 36 అనమాట. సో ఇప్పుడు చూసుకోండి, మరి ఇద్దరు కలిసి పనిచేస్తున్నాడు కాబట్టి ఇక్కడ A + B అని చెప్పేసి రాసుకుంటున్నాను చూడండి. A + B రాస్తున్నాను. మన టోటల్ వర్క్ ఎంత, ఇది కదా టోటల్ వర్క్ ఎంత అంటే 36 యూనిట్లు. సో కాబట్టి 36 అని చెప్పేసి రాసుకుంటున్నాను. 36 యూనిట్ల వర్క్ని ఎవరెవరు చేస్తున్నారంటే A మరియు B చేస్తున్నారు. A యొక్క 1 డే వర్క్ ఎంత, 3 యూనిట్లు. ఆ తర్వాత చూసుకోండి ఇద్దరు కలిసి అన్నాడు కాబట్టి ప్లస్ తీస్తున్నాను. B యొక్క 1 డే వర్క్ ఎంత, 1 యూనిట్ కాబట్టి 1 రాసుకుంటున్నాను చూడండి. ఇక్కడ చూసుకోండి 36/4 అంటే మనకి ఇక్కడ ఎంత రావడం జరుగుతుందంటే 9 రావడం జరుగుతుంది. 9 డేస్ అని చెప్పి చెప్పుకోవచ్చు. చాలా సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ కన్ఫ్యూజ్ అయితే నేను ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఇక్కడ మన ఎఫిషియన్సీ లేదా 1 డే వర్క్ అని చెప్పి చెప్పుకోవచ్చు. సో మనకి ఇక్కడ డేస్తో వర్క్ ఏమీ ఉండదన్నమాట. మనం ఏ ప్రాబ్లంలో అయినా మెయిన్గా యూజ్ చేసేవి రెండు. ఒకటి ఎఫిషియన్సీ యూజ్ చేస్తాము, రెండోది టోటల్ వర్క్ యూజ్ చేస్తాము. ఏం చేయాలన్నా ఈ రెండుటినే యూజ్ చేస్తాము, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు చూసుకోండి మనకి ఇక్కడ టోటల్ వర్క్ ఎంత ఉంది అంటే 36 యూనిట్లు ఉంది కాబట్టి 36 యూనిట్లు అని చెప్పేసి రాసుకుంటున్నాను. సో మనకి ఏమన్నాడు ఇక్కడ, A మరియు Bలు కలిసి ఎన్ని డేస్లో చేయగలరు. మనకి ఇక్కడ డేస్ అడిగాడు కాబట్టి డేస్ రాసుకోండి. ఇక్కడ చూసుకోండి డేస్ రాసుకుంటే మనం పైన ఏం రాసుకుంటాం, టోటల్ వర్క్ రాసుకుంటాం కాబట్టి. సో ఇక్కడ టోటల్ వర్క్ ఎంత 36 కాబట్టి 36 రాసుకున్నాను. ఎఫిషియన్సీ రాసుకుంటాం కింద. ఎఫిషియన్సీ మీన్స్ 1 డే వర్క్ రాసుకుంటాం చూడండి. 1 డే వర్క్ ఎంత ఉంది, ఒకళ్ళది 3 ఒకళ్ళది 1. ఇద్దరు కలిసి చేస్తున్నారు కాబట్టి ఇద్దరిది ఎంత ఉంటుంది అంటే 4 ఉంటుంది. ఒకళ్ళది 3 ఒకళ్ళది 1 అంటే 4. ఇప్పుడు క్యాన్సల్ చేస్తే ఎంత అయిందంటే 9 అవ్వడం జరుగుతుంది. డేస్ ఈక్వల్ టు ఏం రావడం జరిగిందంటే 9 అని రావడం జరిగింది. ఇది అనమాట. ఎందుకు ఇది పైన రాసుకున్నాం, ఎందుకు ఇది కింద రాసుకున్నాం అనే డౌట్ కూడా వస్తుంది. క్లియర్గా నేను క్లియర్ చేశాను. ఎందుకంటే మన క్వశ్చన్లో డేస్ కనుక్కోమన్నాడు కాబట్టి డేస్ ఈక్వల్ టు మనకి ఫార్ములా తెలుసు, టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ. సో ఇక్కడ చూసుకోండి నేను ఏం రాశాను, డేస్ ఈక్వల్ టు టోటల్ వర్క్ ఎంత 36 యూనిట్లు. ఆ తర్వాత చూసుకోండి ఎఫిషియన్సీ ఏంది, ఒకళ్ళది 3 ఒకళ్ళది 1. ఇద్దరు కలిసి చేస్తున్నాం కాబట్టి ఇద్దరిది కూడతాం. 3 + 1 అంటే 4 అనమాట. ఇప్పుడు చూసుకోండి 36/4 అంటే 9 రావడం జరుగుతుంది. 9 డేస్లో కంప్లీట్ చేస్తారు అని చెప్పి చెప్పుకోవచ్చు. సో చూడండి ఇది మోడల్ నెంబర్ 2 అనమాట. సో నేను ఇక్కడ క్వశ్చన్స్ రాశాను. అండ్ చూడండి ఇక్కడ ఒకసారి, ఏ ఒక పనిని 15 రోజుల్లో చేయగలడు,
బి అదే పనిని 20 రోజుల్లో చేయగలడు, సి అదే పనిని 12 రోజుల్లో చేయగలడు. అయినా క్వశ్చన్స్ ఎన్ని రకాలుగా అడగచ్చో నేను ఇక్కడ రాశాను చూడండి. ఏ మరియు బీలు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు ఫస్ట్ క్వశ్చన్, బి మరియు సిలు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు సెకండ్ క్వశ్చన్, అండ్ సి మరియు ఏలు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు థర్డ్ క్వశ్చన్, ఏ మరియు బి మరియు సిలు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు ఫోర్త్ క్వశ్చన్. బేసికల్గా ఈ క్వశ్చన్ అడుగుతాడు, బట్ ఇవి కూడా తెలియాలి కాబట్టి నేను రాశాను చూడండి. సో ఫస్ట్ నేను ఇక్కడ రాస్తున్నాను ఏ ఒక పనిని 15 రోజుల్లో, అండ్ ఆ తర్వాత చూసుకోండి బి అదే పనిని 20 రోజుల్లో, సి 12 రోజుల్లో చేయగలడు. సో ఇప్పుడు చూసుకోండి నేను ఎల్సిఎం తీస్తున్నాను. సో ఈ మూడిట్లో పెద్దది ఏదంటే 20. సో నేను ఇక్కడ 20 రాసుకుంటున్నాను. 15 ఎక్కంలో 20 రాదు కాబట్టి నెక్స్ట్ 40 రాసుకుంటున్నాను. ఈ 15 ఎక్కంలో 40 కూడా రాదు కాబట్టి నెక్స్ట్ 60 రాసుకున్నాను. ఈ 60 అనేది 15 ఎక్కంలో వస్తుంది కాబట్టి ఈ విధంగా తీసుకుంటున్నాను. 12 ఎక్కంలో వస్తుంది కాబట్టి ఈ విధంగా రైట్ మార్క్ చేస్తున్నాను. మన ఎల్సిఎం ఎంత అంటే 60 యూనిట్స్ అనమాట. సో టోటల్ వర్క్ ఎంత అంటే 60 యూనిట్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇప్పుడు టోటల్ వర్క్ మనకి 60 యూనిట్స్ రావడం జరిగింది. సో ఇక్కడ చూడండి 15 × 4 చేస్తే మనకి ఎంత రావడం జరుగుతుంది 60. ఇక్కడ చూసుకోండి 20 × 3 చేస్తున్నాను, అండ్ ఇక్కడ చూసుకోండి 12 × 5 చేస్తున్నాను. ఇది మన 1 డే వర్క్ లేదా ఎఫిషియన్సీ అని చెప్పేసి రాసుకోవచ్చు. 1 డే వర్క్ అని నేను చెప్పేసి రాస్తున్నాను చూడండి. సో ఇప్పుడు మనకు ఫస్ట్ క్వశ్చన్, నేను ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నాను చూడండి. ఏ మరియు బీలు కలిసి ఎన్ని రోజుల్లో చేయగలరు? సో మన టోటల్ వర్క్ ఎంత 60 కాబట్టి 60. ఎవరెవరు వర్క్ చేస్తున్నారు ఏ మరియు బి. సో ఏ యొక్క 1 డే వర్క్ ఏమో 4, బి యొక్క 1 డే వర్క్ ఏమో 3. సో మొత్తం ఎంత 7 కాబట్టి 4 + 3 7 కదా. ఇద్దరు కలిసి చేస్తున్నారు కాబట్టి 7 రావడం జరుగుతుంది. ఇప్పుడు క్యాన్సిల్ చేసి తీసుకోండి. 7 1 జా, ఇక్కడ చూసుకోండి 7 8 జా, 7 8 జా 56 కాబట్టి 8 రావడం జరిగింది. ఇక్కడ 4 మిగులుతుంది కాబట్టి 4/7 అని చెప్పేసి రాసుకుంటున్నాను. 8 4/7 డేస్లో వర్క్ కంప్లీట్ అవుతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. చాలా క్లియర్గా చెప్పడం జరిగింది చూడండి. ఆ తర్వాత నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. సో ఇక్కడ సెకండ్ క్వశ్చన్ రాస్తున్నాను చూడండి. బి మరియు సీలు అన్నాడు. సో బి మరియు సీలు. సో టోటల్ వర్క్ ఎంత 60 యూనిట్స్ కాబట్టి 60 యూనిట్స్ అనమాట. సో చూసుకోండి బి యొక్క ఎఫిషియన్సీ 3 అండ్ సి యొక్క ఎఫిషియన్సీ 5 కాబట్టి 5 రాస్తున్నాను. సో ఇప్పుడు చూసుకోండి 60/8 అనమాట. సో ఇప్పుడు క్యాన్సిల్ చేస్తున్నాను చూడండి. 8 1 జా, 8 7 జా 56 అనమాట. మళ్ళీ 4 మిగులుతుంది కాబట్టి 4/8 అనమాట. సో ఇక్కడ క్యాన్సిల్ చేస్తే 1/2 రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మన ఎన్ని డేస్లో కంప్లీట్ అవుతుందంటే 7 1/2 డేస్లో కంప్లీట్ అవుతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు. చాలా సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చేస్తాను చూడండి. సో సి+ఏ. సో సి+ఏ కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారు అని చెప్పేసి అన్నాడు. టోటల్ వర్క్ ఏమో 60 యూనిట్స్. సో ఇక్కడ చూసుకోండి సి యొక్క ఎఫిషియన్సీ 5. సో ఇక్కడ చూసుకోండి సి యొక్క 1 డే వర్క్ ఏమో 5 అండ్ ఏ యొక్క 1 డే వర్క్ ఏమో 4. సో చూసుకోండి 5 + 4 అనమాట. సో ఇప్పుడు చూసుకోండి 60/9 అనమాట. సో ఇప్పుడు చూసుకోండి 9 1 జా 9. ఆ తర్వాత చూసుకోండి 9 6 జా 54. ఆ తర్వాత ఇంకా ఎంత మిగులుతుంది అంటే 6 మిగులుతుంది కాబట్టి 6/9 అని చెప్పేసి రాసుకోవచ్చు. క్యాన్సిల్ చేస్తే 3 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 2 ఇక్కడ 3 రావడం జరుగుతుంది కాబట్టి సో ఇక్కడ రాస్తున్నాను చూడండి 6 2/3 డేస్లో వర్క్ కంప్లీట్ అవుతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు. చాలా సింపుల్గా రాయడం జరిగింది చూడండి. అండ్ ఇది థర్డ్ క్వశ్చన్. నెక్స్ట్ చూడండి నేను ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్ రాస్తాను. ఫోర్త్ ఎంత అంటే ఏ మరియు బి మరియు సిలు కలిసి చేస్తున్నారు కాబట్టి A + B + C అని చెప్పేసి రాశాను. అండ్ ఆ తర్వాత చూసుకోండి టోటల్ వర్క్ ఏమో 60 యూనిట్స్ కాబట్టి 60 రాశాను. 1 డే వర్క్ ఎంత అంటే ఒకళ్ళది 4 ఒకళ్ళది 3 ఒకళ్ళది 5. సో ఇప్పుడు చూసుకోండి 4 + 3 + 5 రాశాను. ముగ్గురు కలిసి చేస్తున్నారు కాబట్టి. ఇక్కడ చూసుకోండి 60, ఇక్కడ చూసుకోండి 7 అంటే 12 రావడం జరుగుతుంది. క్యాన్సిల్ చేస్తే 5 రావడం జరుగుతుంది. ముగ్గురు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారంటే 5 డేస్లో కంప్లీట్ చేస్తారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. చాలా సింపుల్గా చెప్పేయచ్చు. సో చూడండి క్వశ్చన్ అనేది ఎన్ని రకాలుగా అడుగుతాడో కూడా నేను చెప్పడం జరిగింది. బేసికల్లీ ఈ క్వశ్చన్ అనేది ఎక్కువగా అడుగుతూ ఉంటాడు, బట్ ఏమైనా అడగని మనకు తెలియాలి, కాన్సెప్ట్ అనేది క్లియర్గా ఉండాలి. కాబట్టి మళ్ళీ ఒక కొత్త క్వశ్చన్ చూడగానే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి ఎక్కడ లేని భయం వచ్చేస్తుంది కాబట్టి సో అందుకే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఎవ్రీథింగ్ క్లియర్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. చూడండి నెక్స్ట్ చూద్దాం చూడండి. సో చూడండి థర్డ్ మోడల్ ఇది. ఏ ఒక పనిని 12 రోజుల్లో చేయగలరు, అదే పనిని ఏ మరియు బీలు కలిసి 8 రోజుల్లో చేయగలరు, అయితే బి ఒక్కడే ఎన్ని రోజుల్లో అదే పనిని చేయగలడు అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతాడు. చాలా సింపుల్గా చేయొచ్చు. నేను ఇక్కడ చెప్తాను చూడండి. ఏ 12 రోజుల్లో చేయగలడు, అండ్ ఇక్కడ చూసుకోండి ఏ మరియు బీలు కలిసి అదే పనిని 8 రోజుల్లో చేయగలరు. సో ఇక్కడ చూసుకోండి ఎల్సిఎం తీసుకుందాం. సో ఇక్కడ హైయెస్ట్ నెంబర్ 12 అనమాట. సో 8 టేబుల్లో 12 రాదు కాబట్టి నెక్స్ట్ 12 తర్వాత 24 రాసుకుంటున్నాం. ఈ 24 అనేది 8 టేబుల్లో వస్తుంది కాబట్టి 24 అనేది మన టోటల్ వర్క్ అనమాట. సో టోటల్ వర్క్ ఎంత అంటే 24. ఇక్కడ చూసుకోండి 1 డే వర్క్ లేదా ఎఫిషియన్సీ నేను రాసుకున్నాను. ఇక్కడ 2
అండ్ ఇక్కడ 8 into 3 కదా, సో 3 రాసుకుంటున్నాను చూడండి. సో ఇప్పుడు మన క్వశ్చన్ ఏం అడిగాడు, బి ఒక్కడే ఎన్ని రోజుల్లో చేయగలడు. ఫస్ట్ మనకి బి యొక్క 1 day వర్క్ కావాలి. ఎందుకంటే బి ఒక్క రోజులో ఎన్ని యూనిట్లు పనిచేస్తాడో తెలిస్తే ఆటోమేటిక్గా మనకు ఆన్సర్ రావడం జరుగుతుంది. బి యొక్క 1 day వర్క్ కావాలి. సో ఇప్పుడు చేద్దాం చూడండి. ఏ మరియు బిలు కలిసి డైలీ ఎన్ని యూనిట్లు వేస్తాడంటే 3 యూనిట్స్ చేస్తారు. కాబట్టి ఏ మరియు బి కలిసి 3 యూనిట్స్ చేస్తున్నారు. చూసుకోండి మన క్వశ్చన్ ప్రకారం ఏ ఒక్కడే ఎన్ని చేస్తాడు, 2 యూనిట్లు వేస్తాడు. కాబట్టి ఏ ఒక్కడే 2. ఆ తర్వాత తీసుకోండి బి, ఇక్కడ 3 రాసుకుంటున్నాను. ఇప్పుడు చూసుకోండి బి యొక్క 1 day వర్క్ ఎంత అంటే 1 రావడం జరుగుతుంది. బి యొక్క 1 day వర్క్ ఎంత అంటే 1 అనమాట. సో అడిషనల్గా ఇక్కడ బి రాసుకొని ఇక్కడ 1 అని చెప్పేసి రాసుకోవచ్చు 1 day వర్క్. ఎవరు చేస్తున్నారు వర్క్ని, బి చేస్తున్నారు. టోటల్ వర్క్ ఎంత 24 యూనిట్లు. బి యొక్క 1 day వర్క్ ఎంత 1 కాబట్టి బై 1 చేసామనుకోండి. ఇప్పుడు ఎంత వస్తుంది అంటే 24 daysలో కంప్లీట్ అవుతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. చాలా సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు చూసుకోండి నేను లాజికల్గానే నేను ఇక్కడ రాశాను ప్రతిదీ. ఎందుకంటే ఇక్కడ చూసుకోండి ఏ మరియు బిలు కలిసి డైలీ 3 యూనిట్లు వర్క్ చేస్తున్నారు. డైలీ 1 day వర్క్ చూస్తున్నాను చూడండి. 1 day వర్క్ చూసుకోండి ఏ మరియు బిలు కలిసి డైలీ 3 యూనిట్లు వర్క్ చేస్తున్నారు. ఏ ఒక్కడే 2 యూనిట్లు వర్క్ చేస్తారు కాబట్టి ఇక్కడ 2 రాసుకున్నాను. బికి బి ఆ విధంగానే ఉంచాను. 3 ఇటు ఉంది. సో ఈ రెండిటి వెళ్తే బి ఈక్వల్ టు 1 రావడం జరుగుతుంది. బి యొక్క 1 day వర్క్ ఎంత అంటే 1 అనమాట. సో డైలీ 1 యూనిట్ వర్క్ చేస్తాడు. 24 యూనిట్ల వర్క్ కంప్లీట్ అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది అంటే 24 days పడుతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు. చాలా సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇప్పుడు చూసుకోండి ఇట్ ఈస్ వెరీ సింపుల్. చూడండి క్వశ్చన్ అనేది ఎన్ని రకాలుగా అడుగుతాడో చెప్తున్నాను, ఏ విధంగా అడుగుతాడో చెప్తున్నాను. బేసికల్లీ మీకు తెలియాల్సింది ఏంటి అంటే మనకి క్వశ్చన్లో డేస్, 1 day వర్క్, టోటల్ వర్క్ ఉన్నా కూడా మనం యూజ్ చేసేటివి 2. మ్యాక్సిమం టైమ్స్ మనం టోటల్ వర్క్ 1 day వర్క్నే యూజ్ చేస్తాం. ఎందుకోసం అంటే మనం ఏం కనుక్కోవాలన్నా సరే అది 5 days వర్క్ కనుక్కోవాలన్నా 10 days వర్క్ కనుక్కోవాలన్నా మనకి ఫస్ట్ 1 day వర్క్ తెలియాలి. 1 day వర్క్ తెలిస్తేనే మనం ఏమైనా చేయగలుగుతాం. ఎందుకోసం అంటే డైలీ ఆడు ఎన్ని యూనిట్లు వర్క్ చేస్తున్నాడో తెలిస్తేనే కదా వాడు ఎన్ని రోజుల్లో ఎంత పని చేస్తాడో తెలిసేది. సో 1 day వర్క్ ఈజ్ ప్లేయింగ్ ఏ మెయిన్ రోల్ అనమాట. 1 day వర్క్ మీన్స్ నథింగ్ బట్ ఎఫిషియన్సీనే మనం 1 day వర్క్ అంటాము. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. నేను కొంచెం మెల్లగా మీకు క్లారిటీ ఇస్తున్నాను. సో నెక్స్ట్ చూద్దాం చూడండి. చూసుకోండి 4th మోడల్ అనమాట. సో చూడండి ఏ మరియు బిలు కలిసి ఒక పనిని 10 రోజుల్లో చేయగలరు. అదే పనిని ఏ మరియు బి మరియు సిలు కలిసి 5 రోజుల్లో చేయగలరు. అయినా సి ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలడు అని చెప్పేసి అడుగుతున్నాడు. చాలా సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూడండి ఇక్కడ ఏ మరియు బిలు కలిసి ఒక పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు అంటే 10 daysలో చేయగలరు. ఆ తర్వాత చూసుకోండి ఏ మరియు బి మరియు సిలు కలిసి అదే పనిని 5 రోజుల్లో చేయగలరు కాబట్టి 5 రాసుకుంటున్నాను. ఇక్కడ చూసుకోండి వీటి యొక్క ఎల్సిఎం ఎంత రావడం జరుగుతుందంటే ఇక్కడ రెండిట్లో 10 అనేది హైయెస్ట్గా ఉంది కాబట్టి 10 రాసుకుంటున్నాను. ఈ 10 అనేది 5 ఎక్కంలో వస్తుంది కాబట్టి మన ఎల్సిఎం ఎంత అంటే 10 అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక్కడ టోటల్ వర్క్ నేను రాస్తున్నాను చూడండి. టోటల్ వర్క్ ఎంత అంటే 10 యూనిట్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి 10 into 1 కాబట్టి 1 రాస్తున్నాను. ఇక్కడ 5 into 2 కాబట్టి 2 రాస్తున్నాను చూడండి. సో ఇక్కడ చూసుకోండి 1 day వర్క్ అని చెప్పేసి నేను రాయడం జరిగింది. ఈ 2 మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడో చూద్దాం చూడండి. సి ఒక్కడే ఎన్ని రోజుల్లో చేయగలడు. సో మన క్వశ్చన్ ప్రకారం ఏమి ఇచ్చాడంటే చూసుకోండి ఏ మరియు బి మరియు సిలు కలిసి ఒక్కరోజు ఎన్ని యూనిట్లు పనిచేస్తున్నారంటే 2 యూనిట్లు పనిచేస్తున్నారు. మనం 1 day వర్క్నే తీసుకోవాలి. ఇక్కడ డేస్ని తీసుకోకూడదు. డేట్స్ మనకు అవసరం లేదు. మనం ఏం చేయాలన్నా 1 day వర్క్ ఈస్ మస్ట్ కాబట్టి 1 day వర్క్నే తీసుకోండి. అందరూ డేస్ మళ్ళీ రాసుకుంటారు. డోంట్ డూ ఇట్ దట్. సో ఇక్కడ చూసుకోండి 1 day వర్క్. సో ఏ మరియు బి మరియు సిల యొక్క 1 day వర్క్ ఎంత అంటే 2 యూనిట్లు కాబట్టి 2 యూనిట్లు రాసుకున్నాను. సో ఇప్పుడు చూసుకోండి ఏ మరియు బిల యొక్క 1 day వర్క్ ఎంత అంటే 1. సో ఇక్కడ ఈ రెండుకి బదులు 1 రాస్తున్నాను. ఎందుకోసం అంటే క్వశ్చన్ ప్రకారం ఏ మరియు బిల యొక్క 1 day వర్క్ 1 కాబట్టి 1 రాస్తున్నాను. ఇక్కడ చూసుకోండి సికి సి అనమాట. అండ్ ఇక్కడ 2కి 2 రాస్తున్నాను. ఈ 1 అనేది ఇటుపోయింది అనుకోండి 2 - 1 కావడం జరుగుతుంది. ఇప్పుడు చూసుకోండి సి ఈక్వల్ టు ఎంత అంటే 1 రావడం జరుగుతుంది. సో ఇప్పుడు చూసుకోండి సి యొక్క 1 day వర్క్ ఎంత అంటే సి యొక్క 1 day వర్క్ 1 అన్నమాట. సో అడిషనల్గా ఇక్కడ సి రాసుకొని 1 day వర్క్ 1 ఉంది కాబట్టి 1 అని చెప్పేసి రాసుకోవచ్చు. ఎవరు వర్క్ చేస్తున్నారంటే సి చేస్తున్నాడు. సి ఒక్కడే వర్క్ చేస్తున్నాడు. టోటల్ వర్క్ ఎంత అంటే 10. డైలీ ఎన్ని యూనిట్లు వర్క్ చేస్తున్నాడు సి 1 యూనిట్ వర్క్ చేస్తున్నాడు కాబట్టి 1 అన్నమాట. ఇప్పుడు చూసుకోండి 10/1 అంటే 10 రావడం జరుగుతుంది. ఇది మన ఆన్సర్. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సి ఈక్వల్ టు చూసుకోండి మనం ఏం రాస్తాం టోటల్ వర్క్ 1 day వర్క్. సో టోటల్ వర్క్ 10 అని మనకు తెలుసు. సి యొక్క 1 day వర్క్ ఎంత 1 కాబట్టి 1 రాస్తున్నాను. ఇప్పుడు 10/1 అంటే 10 రావడం జరుగుతుంది. ఇది మన ఆన్సర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. క్లారిటీగా చెప్పడం జరిగింది. చూడండి ఇటువంటి క్వశ్చన్స్ అనేది బేసికలీ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అందుకే నేను ఇక్కడ లార్జ్ క్వశ్చన్ రాయలేదు. లార్జ్గా అన్నెసెసరీ థింగ్స్ ఏమీ రాయట్లేదు. నెసెసరీ థింగ్సే రాస్తున్నాను. నెక్స్ట్ చూద్దాం చూడండి.
సో చూడండి, ఇది 5th మోడల్ అనమాట. సో ఏ మరియు బీలు కలిసి ఒక పనిని 12 రోజుల్లో చేయగలరు. అదే పనిని బి మరియు సిలు కలిసి 15 రోజుల్లో చేయగలరు. అదే పనిని సి మరియు ఏలు కలిసి 20 రోజుల్లో చేయగలరు. అయినా ఇన్ని రకాల క్వశ్చన్స్ అడిగే ఆస్కారం ఉంటుంది కాబట్టి వాటన్నిటిని రాశాను. ఇప్పుడు సాల్వ్ చేద్దాం చూడండి. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నారంటే ఏ మరియు బి మరియు సిలు కలిసి ఎన్ని రోజుల్లో చేయగలరు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ అయితే ఏ మరియు బీలు కలిసి 12 రోజుల్లో చేయగలరు. ఆ తర్వాత చూసుకోండి బి మరియు సిలు కలిసి 15 రోజుల్లో చేయగలరు. ఆ తర్వాత చూసుకోండి సి మరియు ఏలు కలిసి 20 రోజుల్లో చేయగలరు అదే పనిని. సో ఇక్కడ చూసుకోండి, నేను ఒక టోటల్ వర్క్ అనుకుంటున్నాను. ఫస్ట్ ఇచ్చిన దాంట్లో హైయెస్ట్ 20 అనేది 12 టేబుల్లో రాదు. ఆ తర్వాత చూసుకోండి 40 కూడా రాదు. ఆ తర్వాత 60 అనేది 12 టేబుల్ వస్తుంది, 15 టేబుల్ వస్తుంది కాబట్టి 60 రాస్తున్నాను చూడండి. మన టోటల్ వర్క్ ఎంత అంటే 60 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. టోటల్ వర్క్ 60 యూనిట్స్ అని చెప్పేసి నేను రాస్తున్నాను చూడండి. ఇక్కడ నేను 1 డే వర్క్ రాస్తున్నాను. సో 1 డే వరకు నేను ఇక్కడ రాయడం జరిగింది చూడండి. ఇక్కడ 12 × 5 చేస్తే మనకి 60 రావడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ 5. అండ్ ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి 15 × 4 చేస్తే ఇక్కడ 60 రావడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ 4. అండ్ ఆ 20 × 3 చేస్తే 60 రావడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ 3. సో ఇప్పుడు నేను 1 డే వరకు కూడా రాయడం జరిగింది. ఇప్పుడు క్వశ్చన్స్ ఏం అడుగుతున్నాడో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగాడు అంటే ఏ మరియు బి మరియు సిలు కలిసి ఎన్ని రోజుల్లో చేయగలరు. ఏ మరియు బి మరియు సిలు కలిసి ఎన్ని రోజుల్లో చేయగలరు అన్నారు కాబట్టి ఎన్ని రోజుల్లో చేయగలరు. ఇక్కడ ఏ మరియు బి మరియు సి కావాలంటే ఈ అన్నిటినీ కలిపి రాయాలన్నమాట. సో చూసుకోండి, వీటన్నిటిని నేను కలిపి రాస్తున్నాను. ఏ ప్లస్ బి, ఆ తర్వాత చూసుకోండి ప్లస్ బి ప్లస్ సి అనమాట. ఆ తర్వాత చూసుకోండి సి ప్లస్ ఏ అనమాట. సో ఇప్పుడు చూసుకోండి ఇక్కడ ఏం రాస్తానంటే ఏ ప్లస్ బి యొక్క 1 డే వర్క్ 5 కాబట్టి 5. అండ్ ఆ తర్వాత చూసుకోండి బి ప్లస్ సి యొక్క 1 డే వర్క్ ఎంత అంటే 4 కాబట్టి 4. అండ్ ఆ తర్వాత చూసుకోండి సి ప్లస్ ఏ యొక్క 1 డే వర్క్ 3 కాబట్టి 3 రాస్తున్నాను. సో చూస్తున్నారా, చాలా క్లియర్గా రాయడం జరిగింది. సో ఇక్కడ అన్నీ గమనిస్తే ఏ ఒకసారి 2 సార్లు ఉంది, బి ఒకసారి 2 సార్లు ఉంది, సి ఒకసారి 2 సార్లు ఉంది, అన్నీ 2 సార్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ చూసుకోండి 2a + 2b + 2c = 5 + 4 + 3 అంటే ఇక్కడ ఎంత రావడం జరుగుతుందంటే 12 రావడం జరుగుతుంది కాబట్టి 12 రాసుకోవడం జరిగింది చూడండి. ఆ తర్వాత చూసుకోండి 2 కామన్ తీసాను అనుకోండి ఏ ప్లస్ బి ప్లస్ సి రావడం జరుగుతుంది. ఏ ప్లస్ బి ప్లస్ సి = 12 అనమాట. ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఇక్కడ చూసుకోండి 2 1 జా, ఇక్కడ 2 6 జా అనమాట. సో ఇప్పుడు మనకి ఏం రావడం జరిగింది అంటే చూసుకోండి, సో ఇప్పుడు మనకి ఏం రావడం జరిగింది అంటే ఏ ప్లస్ బి ప్లస్ సిల యొక్క 1 డే వర్క్ అయితే రావడం జరిగింది ఎంత అంటే 6 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇదేంది 1 డే వర్క్. మనం ఇప్పుడు సింపుల్గా ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు చూడండి. సో ఇప్పుడు ఫస్ట్ మనకి ఏమన్నాడు ఏ మరియు బి మరియు సిలు కలిసి ఎన్ని రోజుల్లో చేయగలరు. సో ఇక్కడ చూసుకోండి ఏ మరియు బి మరియు సిలు కలిసి ఎన్ని రోజుల్లో చేయగలరు అంటే టోటల్ వర్క్ ఎంత 60 డేస్. సో టోటల్ వర్క్ ఎంత 60 కాబట్టి 60 టోటల్ వర్క్ మనం పైన రాసుకుంటాం. వీళ్ళ యొక్క 1 డే వర్క్ ఎంత ముగ్గురిది 6 కాబట్టి 6 రాసుకుంటున్నాం. ఇక్కడ చూసుకోండి ఎంత అంటే 10 కాబట్టి 10 డేస్లో చేయగలరు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. చాలా సింపుల్గా చెప్పేయచ్చు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. నేను ఇక్కడ ఏం రాయలేదు చూడండి, ఫస్ట్ వాళ్ళ 1 డే వర్క్ అనుకున్నాను అందుకే నేను చెప్పాను ఏం కావాలన్నా కూడా 1 డే వర్కే ఇంపార్టెంట్. సో ఇక్కడ చూసుకోండి వీళ్ళ 1 డే వర్క్ తీసుకున్నాను, ఏ మరియు బి మరియు సిల యొక్క 1 డే వర్క్ ఫైండ్ అవుట్ చేశాను. ఏం అడుగుతున్నాడు, డేస్ అడుగుతున్నాడు. డేస్ = టోటల్ వర్క్ బై 1 డే వర్క్ అని చెప్పేసి రాస్తున్నాను. టోటల్ వర్క్ ఏమో 60, 1 డే వర్క్ ఏమో 6, క్యాన్సిల్ చేస్తే 10 డేస్ అని చెప్పేసి చాలా సింపుల్గా మనకి రావడం జరిగింది చూసుకోండి. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ నేను ఇక్కడ చేస్తాను సెకండ్ క్వశ్చన్. సో క్వశ్చన్లో ఏం అడిగాడో చూడండి క్లారిటీగా. ఏ ఒక్కడే ఎన్ని రోజుల్లో చేయగలడు అన్నాడు. సో ఏ ఒక్కడే ఎన్ని రోజుల్లో చేయగలడు అన్నాడు. సో ఏ యొక్క 1 డే వర్క్ మనకు కావాలా. ఫస్ట్ థింగ్ ఏ యొక్క 1 డే వర్క్ కావాలంటే ఇక్కడ చూసుకోండి మనకి ఏమి ఇచ్చాడంటే ఏ మరియు బి మరియు సిల యొక్క 1 డే వర్క్ 6 కాబట్టి ఏ మరియు బి మరియు సి = 6 అని చెప్పేసి రాసుకున్నాను. సో ఇప్పుడు చూసుకోండి మనకి ఏం కావాలా, ఏ కావాలి కాబట్టి ఏని కాన్స్టెంట్గా ఉంచండి. ఇక్కడ క్వశ్చన్ ప్రకారం చూసుకోండి బి మరియు సిల యొక్క 1 డే వర్క్ 4 ఉంది కాబట్టి ఇక్కడ ఏ రాసుకొని బి ప్లస్ సికి బదులు 4 రాయండి. ఇక్కడ చూసుకోండి 6 అనమాట. సో ఇప్పుడు చూసుకోండి ఏ యొక్క 1 డే వర్క్ ఎంత అంటే 2 రావడం జరుగుతుంది. ఏ యొక్క 1 డే వర్క్ 2 అనమాట. సో ఇప్పుడు చూసుకోండి టోటల్ వర్క్ ఎంత 60. సో 60/2 చేస్తే మనకి ఎంత రావడం జరుగుతుంది 30 కాబట్టి 30 డేస్లో చేయగలడు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. చాలా సింపుల్గా చేయొచ్చు అనమాట. నెక్స్ట్ చూడండి ఈ బి ఒక్కడే ఎన్ని రోజుల్లో చేయగలడు. సో ఇప్పుడు చూసుకోండి మనకు తెలుసు ఏ మరియు బి మరియు
సిల యొక్క 1 డే వర్క్ ఎంత అంటే 6 యూనిట్స్. సో ఇప్పుడు చూసుకోండి బి కావాలి కాబట్టి బీని కాన్స్టెంట్గా ఉంచండి, మిగతా వాటిని రాసుకోండి. సి మరియు ఏ, ఇక్కడ చూసుకోండి సి మరియు ఏల యొక్క 1 డే వర్క్ ఎంత 3 కాబట్టి సో ఇక్కడ చూసుకోండి బి ప్లస్ ఇవి రెండింటికి బదులు ఏం రాసుకోండి అంటే 3 రాసుకోండి. 3 = 6 అనమాట. సో ఇప్పుడు బి యొక్క 1 డే వర్క్ ఎంత అంటే 3 అనమాట. సో బి యొక్క 1 డే వర్క్ 3. సో ఇప్పుడు చూసుకోండి టోటల్ వర్క్ ఎంత 60. సో ఇక్కడ చూసుకోండి బి యొక్క 1 డే వర్క్ 3 కాబట్టి 3 అనమాట. సో ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే ఎంత రావడం జరుగుతుంది, 20 రావడం జరుగుతుంది. కాబట్టి 20 డేస్లో చేయగలడు బి ఒక్కడే అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక్కడ 1 డే వర్క్, ఇది 1 డే వర్క్ అనమాట, 3 ఇది. సో చూసుకోండి నెక్స్ట్ 4th క్వశ్చన్, సి ఒక్కడే ఎన్ని రోజుల్లో చేయగలడు. ఇప్పుడు చూసుకోండి ఏ ప్లస్ బి ప్లస్ సి యొక్క 1 డే వర్క్ ఎంత అంటే 6. సో ఇప్పుడు సి అడిగాడు కాబట్టి సిని కాన్స్టెంట్గా ఉంచండి, బి రాసుకోండి. ఇక్కడ ఏ మరియు బిల యొక్క 1 డే వర్క్ 5 కాబట్టి 5 రాసుకోండి. ఇక్కడ చూసుకోండి సికి సి అనమాట, ఇక్కడ 6 అనమాట. సో ఇప్పుడు సి యొక్క 1 డే వర్క్ 1 కాబట్టి టోటల్ వర్క్ ఏమో 60, సి యొక్క 1 డే వర్క్ ఏమో 1, 60/1 అంటే 60 డేస్లో చేయగలరు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సి ఒక్కడే 60 డేస్లో చేయగలడు అని చెప్పేసి క్లారిటీగా చెప్పడం జరిగింది. చూడండి నేను ఇక్కడ ప్రతి క్వశ్చన్ని క్లియర్గా రాయడం జరిగింది. సో ఫస్ట్ ఇటువంటి క్వశ్చన్స్లో మనం ఏం చేయాలంటే ఇక్కడ ఏ మరియు బి మరియు సిలు ఈ విధంగా ఇచ్చినప్పుడు ఫస్ట్ ఏ మరియు బి మరియు సిల యొక్క 1 డే వర్క్ కనుక్కోవాలా, దాన్ని బట్టి మనకు ఆన్సర్ రావడం జరుగుతుంది. మీకు ఏం తెలుస్తుంది అంటే రాను చూడండి మీరు ఇప్పటి వరకు అబ్జర్వ్ చేసింది ఏమైనా ఉంది అంటే అబ్జర్వ్ చేసింది ఒక్కటే ఉంటుంది, దేనికైనా 1 డే వర్క్ ఈజ్ మస్ట్. 1 డే వర్క్ని కనుక్కోవాలి. ఫస్ట్ మీరు చేయాల్సింది 1 డే వర్క్. మనకు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ 1 డే వర్క్ టోటల్ వర్క్తోనే పని ఉంటుంది. ఈ రెండింటిని గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ని ఈ విధంగా కాకుండా ఇంకా షార్ట్గా చేయలేమా, చేయగలుగుతాం. ఏ విధంగానో చూద్దాం. చూడండి ఇది లాస్ట్ క్వశ్చన్ అనమాట. దీన్ని షార్ట్కట్లో ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చో నేను చెప్పడం జరుగుతుంది. చూడండి సో ఇక్కడ ఫస్ట్ మనకి ఏం చేయాలన్నా ప్రతి దాని యొక్క 1 డే వర్క్ కావాలన్నమాట. సో 1 డే వర్క్ అనేది నేను అప్పటి నుంచి చెప్తున్నాను, దాన్ని ఏ విధంగా షార్ట్కట్లో కనుక్కోవాలో నేను చెప్తాను. చూడండి సో ఫస్ట్ నేను ఇక్కడ ఏ మరియు బి 12 డేస్లో చేయగలరు. ఆ తర్వాత చూసుకోండి బి మరియు సి 15 డేస్లో చేయగలరు అదే పనిని. సి మరియు ఏలు కలిసి అదే పనిని 20 డేస్లో చేయగలరు. ఇక్కడ చూసుకోండి ఎల్సిఎం చేస్తే మనకి 60 రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోండి ఇక్కడనేమో 5, ఇక్కడనేమో 4, ఇక్కడనేమో 3 రావడం జరుగుతుంది. చూడండి సో ఇప్పుడు చూడండి మనకు ఫస్ట్ ఏ యొక్క 1 డే వర్క్ కావాలి అనుకుందాం. ఏ యొక్క 1 డే వర్క్ కావాలి అనుకుంటే ఏ ఎక్కడెక్కడ ఉందో చూడండి. ఇక్కడ ఒకసారి ఉంది అండ్ ఇక్కడ ఒకసారి ఉంది, 2 సార్లు ఏ ఉంది కాబట్టి 2a అని చెప్పేసి రాసుకోండి. 2a అని చెప్పేసి రాసుకున్నాం. చూడండి అండ్ ఇక్కడ ఎంత ఉంది 5 ఉంది, ఇక్కడ ఎంత ఉంది 3 ఉంది. ఏ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 3 ఉంది. ఇక్కడ రెండుటిని ప్లస్ చేస్తున్నాం కాబట్టి ఈ రెండుటిని ప్లస్ చేద్దాం. ఇప్పుడు 5 + 3 రాసుకుంటున్నాను. చూడండి సో ఇప్పుడు మనం ఏం చేసాం, ఏ ఇక్కడ ఉంది కాబట్టి 2a అని చెప్పేసి రాసుకున్నాం, a + a. అండ్ ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 3 ఉంది కాబట్టి 5 + 3 అని చెప్పేసి రాసుకుంటున్నాం. ఆ తర్వాత మైనస్ ఏ ఎక్కడ లేదు అంటే ఇక్కడ లేదు, ఇక్కడ ఎంత ఉంది 4 ఉంది కాబట్టి 4 అని చెప్పేసి రాసుకోండి. ఇప్పుడు 2a = ఏం రావడం జరుగుతుందంటే 8 - 4. ఇప్పుడు 2a = ఏం రావడం జరుగుతుందంటే 4 రావడం జరుగుతుంది. ఇప్పుడు a = ఎంత అంటే 2 అనమాట. ఇది a యొక్క 1 డే వర్క్ అని చెప్పి చెప్పుకోవచ్చు. a యొక్క 1 డే వర్క్ 2 అనమాట. నెక్స్ట్ చూడండి b యొక్క 1 డే వర్క్ షార్ట్ అండ్ స్వీట్గా కనుక్కుందాం. సో b యొక్క 1 డే వర్క్ కావాలి మనకి. b యొక్క 1 డే వర్క్ నేను ఇక్కడ కనుక్కుంటాను. చూడండి సో ఇక్కడ చూసుకోండి b ఎక్కడెక్కడ ఉందంటే b ఇక్కడ ఒక చోటు ఉంది, ఇక్కడ ఒక చోటు ఉంది కాబట్టి 2b అని చెప్పేసి రాస్తున్నాను. చూడండి సో ఇక్కడ b నేమో 5, ఇక్కడ b నేమో 4 కాబట్టి 9 ఉంది కాబట్టి 9 రాస్తున్నాను. మైనస్ b ఎక్కడ లేదు అంటే ఇక్కడ లేదు, ఇక్కడ ఎంత లేదంటే 3 లేదు కాబట్టి 3 యూనిట్స్ కాబట్టి 3 మైనస్ చేస్తున్నాను. ఇప్పుడు చూసుకోండి 2b. సో ఇప్పుడు చూసుకోండి 2b = 6 అనమాట. ఇప్పుడు b = 3 కాబట్టి b యొక్క 1 డే వర్క్ ఎంత అంటే 3 యూనిట్స్ అని డైరెక్ట్ రాసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత c చూద్దాం. సో ఇప్పుడు చూసుకోండి c యొక్క 1 డే వర్క్, c యొక్క 1 డే వర్క్ రాస్తున్నాను నేను. ఇక్కడ చూసుకోండి c ఎక్కడెక్కడ ఉందో చూడండి. c ఇక్కడ ఉంది అండ్ c ఇక్కడ ఉంది కాబట్టి 2c రాస్తున్నాను. 2c = ఒక దగ్గర 4, ఒక దగ్గర 3 అంటే 7 కాబట్టి 7 రాస్తున్నాను. చూడండి తర్వాత మైనస్ c ఎక్కడ లేదు అంటే ఇక్కడ లేదు, ఎక్కడ లేదు 5 లేదు కాబట్టి 5లో లేదు కాబట్టి 5 తీసేస్తున్నాను. ఇప్పుడు 2c = 2 అనమాట. c = ఎంత అంటే 1 అనమాట. c యొక్క 1 డే వర్క్ 1 అనమాట. నెక్స్ట్ ఇప్పుడు a + b + c కావాలనుకోండి. a + b + c మనకి ఏం అడిగినా రాసేయచ్చు. ఇప్పుడు a = 2, b = 3, c = 1. సో ఇప్పుడు చూసుకోండి ఈ మూడుటి యొక్క 1 డే వర్క్ ఎంత అంటే 6. ఆ క్వశ్చన్ చూసుకోండి మీరు కంపేర్ చేసి పైన క్వశ్చన్. ఇదే క్వశ్చన్ ఎంత షార్ట్ అండ్ స్వీట్గా చేయగలిగానో నేను చెప్పాను ఇక్కడ. సో ఎంత షార్ట్ అండ్ స్వీట్గా ఎటువంటి క్వశ్చన్స్ని సాల్వ్ చేయొచ్చో నేను చెప్పడం జరిగింది. ఇట్ ఈస్ అ ట్రిక్ అనమాట. మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ వెరీ సింపుల్. 1కి 2 సార్లు చూడండి, చాలా సింపుల్గా ఉంటుంది. చూడండి దిస్ ఈజ్ ద
టైమ్ అండ్ వర్క్ యొక్క బేసిక్ కాన్సెప్ట్స్ అనమాట. అండ్ చూడండి, మీ యొక్క కామెంట్ అనేది కామెంట్ బాక్స్లో ఎప్పటి నుంచో చెప్తున్నాను, రాయండి 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 అని. మీ కామెంట్ అనేది నాకు ఎంకరేజ్మెంట్. ఫస్ట్ క్లాస్ అనేది ఎట్లా ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలియాలి కాబట్టి ఖచ్చితంగా